మరి ఈ పాటకి వినేసి మనందరం సూపర్ గా చప్పట్లు కొట్టాం. మరి తను పాడబోయే ప్యారడీకి తన్ని కొడతామా లేక చప్పట్లు కొడతామా? సో లెట్స్ వెల్కమ్ శివకుమార్. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడగానే తామరంత ఒంటి నిండా పాకుతున్నదే, హోయ్ తాకొద్దులే హోయ్. నువ్వు చేరగానే ఎలక చచ్చి స్మెల్ వచ్చి చంపుతున్నదే, హోయ్ చెరద్దులే హోయ్. నిన్ను చూడగానే తామరంత ఒంటి నిండా పాకుతున్నదే, హోయ్ తాకొద్దులే హోయ్. నువ్వు చేరగానే ఎలక చచ్చి కంపు వచ్చి చంపుతున్నదే, హోయ్ చెరద్దులే హోయ్. ఏమ్మా ఏం రోగం చేస్తున్నావు నువ్వు రోజు స్నానం, వామ్మో ఏం పాపం పెట్టుకోవే ఒంటి మీద కాస్త ధ్యానం. పెట్టలో పందిలా మున్సిపాలిటీ బండిలా నడిచినావే దొరద గుండులా. నిన్ను తాగగానే నీ తామరంతా, నిన్ను తాకగానే తామరంతా ఒంటి నిండా పాకుతున్నదే, హోయ్ తాగొద్దులే. పర్ఫ్యూమ్ పూసేస్తూ మెస్మరైజ్ చేసేస్తూ నీ కొత్త కొత్త డ్రెస్సుల్లో కంపు కప్పేసి నవ్వుతుంటావే. మ్యాచింగ్ మోడల్తో మెంటల్ రప్పిస్తూ నీ దురదల టాపిక్కే లీకు కాకుండా ఆపుతుంటావే. జస్ట్ వస్తానంటూ మెల్లగానే జారుకుంటూ కూడా చాటుకెళ్ళి గోపుతుంటావు. వీపు అందకుంటా ఎంతగానో కుంగిపోతూ ఎండు పుల్ల పెట్టి గోపుతుంటావు. వెళ్తే చూసుకో వెళ్తే తెలుసుకో వేప మందు నువ్వు పోసుకో. నిన్ను తాకగానే నీ తామరంతా, నిన్ను తాకగానే తామరంతా ఒంటి నిండా పాకుతున్నదే, హోయ్ తాగొద్దులే. ఇంటిలోని అమ్మమ్మ మంచి చెబితే వినవమ్మ, నీ సహజమైన అందాన్ని క్రీము రాసేసి కల్తీ చేస్తావే. బ్యూటీ పార్లర్లో చాకే ఈ పిచ్చి బాగా ముదిరిందే. పసుపు రాసుకోవమ్మా బొట్టు లేదమ్మా ఏంది ఈ కర్మ. లేత్తమావి పిండి పూత బాగా కాసినట్టు పేసు నిండా నీకు ముటిమలేంటి. కోతి కళ్ళు తాగి తిక్క వేషం వేసినట్టు ఫ్యాషన్ అంటూ ఈ పరుగులేందే. ఇంట్లో అమ్మని వీధిలో బమ్మని చూసి నేర్చుకోవే అమ్మడు. నిన్ను తాకగానే నీ తామరంతా, నిన్ను తాకగానే తామరంతా ఒంటి నిండా పాకుతున్నదే, హోయ్ తాగొద్దులే. నువ్వు చేరగానే ఎలక చచ్చి కంపు చెరద్దులే. దండమే. స్నాన్ చేశారు కదా అందరి వల్ల. అంత ఇక్కడికి వస్తుందన్నయ్య. ఇదేదో డైరెక్షన్ నుంచి వస్తున్నట్టుంది, ఇటు నుంచి కదా. ముక్కు పని చేయట్లేదా? అంటే ఇందాకే చూద్దాం అనుకున్నా అక్కడ కూర్చున్నప్పుడే, బట్ ఇక్కడ చేతి అందరూ బాగా తెలుసుకుంటారు. కష్టపడ్డావు అక్కడ కూర్చొని పాపం నువ్వు. ఏయ్. దీపు చెప్పు. అద్భుతంగా పడావు. భరించేవాడిగా తెలుస్తుంది సార్ బాధ.
సో చాలా భరించావు నువ్వు, అది అర్థమవుతుంది. సో ఇంకా నీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు ఓకే, తన ఫీల్ ఏంటి? తను ప్రపోజ్ చేసిందా, నువ్వు ప్రపోజ్ చేసావా? ఇద్దరం ప్రపోజ్ చేసుకోలేదు, బట్ అది మ్యూచువల్ గా నడిచిపోయింది. కనెక్ట్ అయిపోయారు. మ్యూచువల్ గా కనెక్ట్ అయిపోయాము. ఒక ప్రాపర్ గా ప్రపోజ్ చేసి అట్లా అంటే ఇంకా జరగలేదు అనమాట. అది చేయడం అనేది మళ్ళీ వ్యాలంటైన్స్ డే రోజు చేశాను, నేనే చేశాను. నువ్వే చేసి అది మనమే చేయాల్సి వస్తుంది, అది తప్పదు. ఆబ్వియస్లీ టెంపర్ లో ఎన్టీఆర్ గారికి ఈగో వైఫై లాగా చుట్టూ ఉన్నట్టు మీకు లవ్ వైఫై లాగా చుట్టూ ఉంటుంది అనుకుంటా. ఎస్, అలా కనెక్ట్ అయిపోయారు. వండర్ఫుల్. 100%. మే యూ హ్యావ్ వండర్ఫుల్ లైఫ్ ఐ హ్యాడ్ టు. థ్యాంక్ యూ సార్. చాలా దుర్మార్గంగా పాడేవయ్యా, కానీ యథార్థం ఉంది దాంట్లో. అంటే నీ ఒంటి మీద పెట్టుకో కాస్త ధ్యానమా ఏంటి? వామ్మో ఏం పాపం, పెట్టుకోవే ఒంటి మీద కాస్త ధ్యానం. భగవంతుడి మీద ధ్యానం పెట్టుకోవచ్చు, ఏదో ఒక విద్య మీద, సంగీతం మీద ఏదో ధ్యాస ధ్యానమే పెట్టుకోవచ్చు, కానీ ఒంటి మీద కూడా ధ్యానం చాలా అవసరం. లేకపోతే ఇట్లాంటి బాధలన్నీ ఉంటాయి. శుచిగా లేకపోతే శరీరం నుండి కంపు వస్తుంది. పిచ్చి పిచ్చి ఊహలు, దుర్మార్గమైన ఆలోచనలు పెట్టుకున్న వాడికి కూడా వాడి శరీరం నుండి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి కంపు వస్తుంది. ఇప్పుడే వస్తాను పని ఉందని పక్కకి వెళ్ళి గోడకేసి వీపు రాసుకోవటం అనేది చాలా దారుణం. జస్ట్ వస్తానంటూ మెల్లగానే జారుకుంటూ గోడ చాటుకెళ్ళి గోపుతుంటావు. థ్యాంక్ యూ సూపర్ శివకుమార్.